ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎక్కడికెళ్తున్నానో ఆలోచిస్తున్నారా? రీసెంట్‌గా హైదరాబాద్ వచ్చాక మీకు అందరికీ ఒక మంచి ప్లేస్, ఒక వ్యూ చూపిద్దామని చెప్పి అయితే బయలుదేరిపోయాం. మీకు ఈసీఎల్‌లో అయితే బస్ ఎక్కేసామనమాట. ఎక్కడికెళ్తున్నానో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇక బస్సు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది బస్సు చూడండి. ఇక ఈ హైదరాబాద్‌లో లేడీస్‌కి అయితే ఫ్రీ బస్సు అయితే ఇచ్చారు కదా! దాని మూలాన బసెస్ అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి. మనమైతే ఒక విండో పక్కన కూర్చున్నాం. కూర్చొని అయితే ఇక స్టార్ట్ అయిపోయాం. ఆ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదుగా, చూసేయండి, మీకే చెప్పేస్తున్నాను ఇక. మనం రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతున్నా. ఆ ప్లేస్ పేరు వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్ అనమాట. అది కొంచెం చూసేయండి చార్మినార్. చార్మినార్ హిస్టరీ గురించి అయితే చెప్తా చూడండి ఈ వీడియోలో. చార్మినార్ అంటే ఏంటో తెలుస్తుందా? చార్మినార్ అనగా 2 పదాల కలయిక అనమాట. చార్ అంటే 4, మినార్ అంటే టవర్ అనమాట. అంటే చార్మినార్ అనగా 4 టవర్లు అనే అర్థం అయితే వస్తుంది. చూసారు చార్మినార్ పేరులోనే. చార్మినార్ చరిత్ర మనం సింపుల్‌గా అయితే చెప్తాను, చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. 1550లో ఇబ్రహీం కుతుబ్ షా అనేవారు గోల్కొండకైతే రాజు అయ్యాడు అనమాట. గోల్కొండకి రాజు అయిన తర్వాత ఇబ్రహీం అనేవాడు చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్ని డెవలప్ చేద్దామని అనుకుని డెవలప్ చేయడం మొదలుపెట్టాడనమాట. గోల్కొండ వచ్చేసి కాకతీయ వాళ్ళు అయితే నిర్మించారు అప్పుడు క్రీస్తు శకలో. ఆఫ్టర్ 400 ఇయర్స్ తర్వాత అదనేది ఇబ్రహీం చేతికైతే దక్కిందనమాట గోల్కొండ అనేది. అప్పటికి జనాభా సంఖ్య అనేది పెరిగిపోయింది, వాళ్ళ పాపులేషన్ అనేది. దాంతో వాళ్ళ రాజ్యాన్ని డెవలప్ చేయాలని కులీ కుతుబ్ షా అయితే అనుకున్నాడనమాట. కోట చూస్తే చిన్నదయిపోయింది, అక్కడ ఏ డెవలప్మెంట్ చేయడానికి లేకుండా పోయిందని చెప్పి గోల్కొండ సంస్థానానికి బయట ఒక రాజ్యం నిర్మించాలని అయితే కోరుకున్నాడు ఇబ్రహీం అనేవాడు. తన రాజ్యం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు వెతకడం అయితే చూశాడనమాట. చివరికి మూసీ నది దక్షిణ ప్రాంతంలో ఉందని, విశాలమైన ఒక నగరం ఉందని తెలిసిందనమాట. ఇక ఆ ప్రాంతం అక్కడ కొత్త నగరం ఏర్పాటు చేసుకోవచ్చని ఆలోచన అయితే వచ్చిందనమాట. ఆ ప్రాంతం అన్ని సౌకర్యాలకి అనుకూలంగా ఉందని చెప్పి అక్కడ నివేదులు రాజుగారికి అయితే మెసేజ్ అయితే రిప్లై ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతానికి కులీ కుతుబ్ షా అయితే అనుమానించారు నగరం నిర్మించడానికి. గోల్కొండ ప్లేస్ నుండి చార్మినార్ అక్కడికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఇక మధ్యలో మూసీ నది అయితే ఉంది. ఇక దాంతో మధ్యలో మూసీ నది పైన అయితే వంతెన అయితే కట్టడం జరిగింది. అదే మన పురాన్ ఫూల్ వంతెన అనమాట. దాని నిర్మాణం పూర్తయ్యాక కొత్త నగరం కట్టడం కోసం, ఆర్కిటెక్చర్ కోసం అయితే వెతకడం మొదలుపెట్టారనమాట. ప్రతి ఒక్క దేశంలో అయితే వెతకడం స్టార్ట్ చేయంగా ఇరాన్లో మెమెన్ను కులీ కుతుబ్ షా అయితే కలవటం జరిగింది. ఆర్కిటెక్చర్ని అయితే గోల్కొండకు అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక ఇబ్రహీం అనేవాడు తన స్కిల్స్ని, తన ఆర్కిటెక్చర్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఇక తననైతే ఆర్కిటెక్చర్కి ప్రధాన నిర్మాణం అనేవి తనకైతే బాధ్యతలు అప్పచెప్పేశాడనమాట. 3 ఇయర్స్లో అయితే ఆ నగరం అనేది అయితే కంప్లీట్ అయిపోయంగానే ఇక రాజుగారికి అయితే అందించారనమాట ఆర్కిటెక్చర్. కొత్త నగరం డెవలప్ అవుతుండగానే ఇబ్రహీం మహారాజు అనేవారు మరణించడం జరిగింది. ఇక దీంతో తన కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాళ్ళు అయితే ఈ రాజు బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది. తండ్రి కొరకు మూసీ నది ఒడ్డున కొత్త నగరం కట్టడం అయితే ప్రారంభించారనమాట. కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. నగరం పూర్తయ్యాక గోల్కొండ నుంచి చార్మినార్కి అయితే తన రాజ్యాన్ని అయితే మార్చడం జరిగింది. సమయంలో కలరా అనే డిసీజ్ దేశవ్యాప్తంగా వ్యాపించడంతో కులీ కుతుబ్ షా రాజు తన దేశంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుని అయితే ప్రార్థించాడు. నయం అయితే ఈ స్థలంలో ఒక మసీదును కడతా అని అయితే దేవుడితో మొక్కుకున్నాడు. కలరా తగ్గటంతో కులీ కుతుబ్ షా రాజు ఇక 1585 టైంలో ఇక చార్మినార్ కట్టడం అయితే మొదలుపెట్టారనమాట. ఇరాన్ దేశంలోని అలీన్ రాజా సమాధిలానే 4 స్తంభాలు ఉండేలా నిర్మించారు. ఈవెన్ 1 ఇయర్లోనే చార్మినార్ అయితే కట్టడం జరిగిపోయింది. ఏది ఏమైనా ఇక హైదరాబాద్ నగరంలో ఏర్పడిన ఈ చార్మినార్ అనేది అప్పట్లో ప్రత్యేకంగా నిలబడిందనమాట. అందరం హైదరాబాద్ని భాగ్యనగరం అనే పేరుతో పిలవటం వినే ఉంటాం. అలా పిలవటానికి ఒక చిన్న కథ దాగి ఉంది. ఇక హైదరాబాద్ దగ్గరలో ఒక విలేజ్లో ఒక బాగుమతి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని కుతుబ్ షా అనే రాజు అయిన తను ఆ అమ్మాయితో అప్పుడు ప్రేమలో పడటం జరిగిందనమాట. ఇక దానితో ఆమె మీద ఉన్న ప్రేమతో ఒక గుర్తుగా ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు పెట్టించడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయిని కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు హైదరా మహల్గా అయితే మారటం జరిగింది. హిందూ పేరుని ముస్లిం పేరుగా అయితే మార్చాడు. దాని తర్వాత దీని పేరుని హైదరాబాద్గా మార్చారు అని చరిత్రకారులు అయితే
తెలపడం జరిగింది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. చార్మినార్ నిర్మించి ఇప్పటికీ 446 ఇయర్స్ అయితే గడవడం జరిగింది. నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా ఉండేలా అయితే నిర్మించడం అయింది. చార్మినార్ అంటే 4 టవర్లు ఉన్నది అని అర్థం. ప్రతి మినార్లోనూ శిల్పాలు పెట్టే విధంగా 44 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ చార్మినార్ కట్టడానికి 4 వైపులా 4 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి మొత్తం స్థలాలు 32. సంఖ్యలన్నీ 4తో విభజింపబడతాయి. ఒక మినార్కి మధ్య ఖాళీ స్థలం 28 గజాలు. చార్మినార్కి 4 వైపులా 48 గజాలు కేవలం ఆర్చుల కోసం వదిలేయటం జరిగింది. పైకి వెళ్ళడానికి 108 మెట్లు అయితే ఉన్నాయి ప్రతి మినార్లో. చార్మినార్లోని 3వ అంతస్తులో చిన్న మసీద్ అయితే ఉంది. ఇక్కడ నమాజ్ కూడా చేసుకోవచ్చు. గోల్కొండ నుండి చార్మినార్కి భూగర్భ ద్వారం అయితే ఉందని చెప్తారు. ఏమైనా సంభవించినప్పుడు ఈ స్వరంగం ద్వారా తప్పుకోవచ్చు అని రాజు అలా నిర్మించారని నమ్మటం జరుగుతుంది. ఈ స్వరంగం ఉన్న ప్రదేశం మాత్రం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. మినార్ అనేది నగరం నడి మధ్యన నిర్మించారు. అప్పట్లో లండన్ నుంచి తీసుకొచ్చిన 4 గడియారాలని 4 వైపులా పెట్టడం జరిగింది. అదే మక్కా మసీద్, భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇదంటే చూసేది మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. మక్కా మసీద్ కొంచెం దగ్గర ఉంటుంది. అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి కూడా కుదురుతుంది అనమాట. అలా హైదరాబాద్లో చార్మినార్ అనేది భాగస్వామి అయిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయింది. హైదరాబాద్ అనే పేరు వినగానే అందరికీ టక్కని గుర్తుకొచ్చేది చార్మినార్. ఇది హైదరాబాద్కి గుండెకాయ లాంటిది. ఇది ఒక చారిత్రక కథలా మిగిలిపోయిందనమాట. చార్మినార్లా కట్టడం ప్రపంచంలో మరి ఎక్కడా లేదనమాట. కట్టడం మళ్ళీ ఎవరి వల్ల కాదు. అందుకే ఒక వింత కట్టడంగా అయితే నిలిచిపోయింది. సైంటిస్టులు దీన్ని పరిశీలించి కట్టారో ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా ఉందో కనిపెట్టలేకపోయారు. విభక్తులు కూడా చార్మినార్ ఎదుర్కొని ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్కి చార్మినార్ అలాంటిది. దీన్ని హైదరాబాద్ ఒక గ్లోబల్ ఐకాన్గా మరియు హైదరాబాద్ ఒక గుండెకాయగా అయితే పిలవటం జరుగుతుంది. హైదరాబాద్కి విజిట్ చేసే ఎవరైనా సరే చార్మినార్ విజిట్ చేయకుండా అయితే బ్యాక్ రిటర్న్ అయితే వెళ్ళటం జరగదు. ఇది ఎన్నో శతాబ్దాల కిందట కట్టిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంది. చార్మినార్కి 4 దిక్కుల షాపింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వస్తువు అంటూ ఏది ఉండదు. మట్టి గాజులు దగ్గర నుండి మెటల్ గాజుల దాకా 5 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అలా గాజులు ఇక్కడ దొరుకుతాయి. అలాగే ముత్యాలు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఫేమస్. అలానే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా షాపింగ్కి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా పెట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ రావడం వల్ల దానిలో అయితే మీరు చూడడం జరుగుతుంది. ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి చార్మినార్ హిస్టరీ అండ్ చార్మినార్ వ్యూ అయితే చూసేయండి. ఇదిగోండి చార్మినార్ దగ్గర ఇవాళ వచ్చేసి ఫుల్ రష్ అయితే ఉంది. ఉంటా బాయ్.